బాధపడకరా సంతోష్, కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. నమస్తే నమస్తే గైస్, ఎలా ఉన్నారు మీరు అందరూ? హోప్ సో అందరూ బాగానే ఉంటారు. నా పేరు రఘు, ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఈరోజు సండే మొత్తం నేను ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను అన్ని ఈ బ్లాగ్లో చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా పొద్దున్న లేవగానే టీ తాగకపోతే నాకు అదులాగా అనిపిస్తుంది. నా డే అయితే టీతో పాటు నేను స్టార్ట్ చేస్తాను. మీరు ఎలా స్టార్ట్ చేస్తారు కామెంట్ చేయండి మీ డేని. సో మా అమ్మలు ఎవరో లేరు, అందరూ ఊరు వెళ్ళిపోయారు. సో నేనే టీ చేసుకోవాలి. ఇప్పుడు టీ చేయబోతున్నాను. నేను పాలు ఉందో లేదో చూడాలి, లేకపోతే ఇది వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంక తెలుసు కదా, అంతే మన జీవితం. ఉందో లేదో చూద్దాం. దేవుడా పాలు ఉండాలి. ఓ పాలు ఉంది. ఎంత ఉందో తెలియదు గాయస్ మనకి. పాలు చెక్ చేసేద్దాం. పాలు అయితే చాలా ఎక్కువే ఉంది. ఎంత పాలు నేను ఒక్కడిని ఎలా తాగుతాను నాకైతే అర్థం కావట్లేదు. ఏదో చేసేద్దాం. మీరైతే ఎంత పాలు ఉంటే ఏం చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే అసలు ఐడియా రావట్లేదు ఎంత పాలతో నేనేం చేస్తానో. ఫస్ట్ అయితే మనం టీ చేయబోతున్నాం. ఎంత పాలు ఉంది, ఫస్ట్ మనం టీ చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం ఎంత పాలతో ఇంకేం చేయొచ్చు. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేద్దాం గైస్. ఇదేనమ్మ, వీటి అవ్వట్లేదు ఏంటి? గ్యాస్ అయిపోయిందా? అర్రే, నేను కింద ఆఫ్ చేస్తాను, ఆన్ చేయడమే మర్చిపోయాను. అనేది చేస్తాం. ఇప్పుడు ఇది పెడదాం. ఓ అయిపోతుంది. నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పెరిగిచ్చేసాం మనం. ఇంకా పాలు ఉంది. పాలు చూడండి ఎంత ఉందో. పాలు ఎక్కువ ఇచ్చాడు నిన్న. ఓ షట్, ఎక్కువ అయిపోద్దేమో. పర్లేదు, తాగేద్దాం. చాలు. ఇంకా మిగిలిపోయిన పాలు మనం ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం. బయట పెడతా పాడైపోద్ది కదా గాయస్. అసలుకే రైనీ సీజన్ పాడవకూడదు, కానీ పాడైపోవచ్చు. సో మన టీ అవుతుంది అక్కడ, మనమే టీ చేస్తున్నాం. మీలో ఎంతమందికి టీ చేయడం వచ్చో కామెంట్ చేయండి. టీ తప్ప ఇంకేమేమి చేస్తారు అది కామెంట్ చేయండి. ఖాళీ ఉంటే ఆ టీ అయ్యే వరకు మనం టీవీ చూద్దాం, టైంపాస్ అవుతుంది అప్పటిదాకా. లేకపోతే చిరాకు వచ్చేస్తుంది, ఏం చేయాలి? అసలుకే మా ఇంట్లో సరిగ్గా జియో సిగ్నల్స్ ఉండవు. నా 1 GB డేటా ప్యాక్ ఉంది. సో రోజంతా సేవ్ చేసుకోవాలి నేను, ఎందుకంటే నాకు 11 o'clock క్లాస్ ఒకటి ఉంది, అది వినాలి. కాబట్టి డేటా నేను సేవ్ చేసుకోవాలి. రీల్స్ చూడడం స్టార్ట్ చేశాను అనుకో, ఎలా డేటా అయిపోద్ది. మళ్ళీ ఫోన్ చేయాలి, 18 రూపాయలు డేటా అయ్యాక అని. అప్పుడు 2 జల్లు వేస్తుంది నాకు వచ్చి ఊరు నుంచి. ఎందుకు అవసరం మనకు అవన్నీ? టీవీ చూసుకుందాం నీట్గా. టీవీ స్విచ్ అయితే ఇదే ఆన్ చేసేద్దాం. చూసారా గైస్, ఎంత కొత్త టీవీ మంది. అన్నీ చేంజ్ అయ్యింది, కానీ ఇది ఒకటి మాత్రం చేంజ్ అవ్వలేదు. దీన్ని చేంజ్ చేసేద్దాం. మీరు కొద్దిగా సపోర్ట్ చూపిస్తే ఇది కూడా చేంజ్ అయిపోద్ది. సో వెయిట్ చేద్దాం మనం. టీవీ అంతసేపులో స్టార్ట్ అవుతుందో మనకైతే తెలియదు. చాలా టైం పడుతుంది మన టీవీ స్టార్ట్ చేయడానికి. మన టీ చూడండి గాయస్, ఆల్మోస్ట్ అయిపోతుంది. మన టీ అయిపోయింది గాయస్. టీవీ కూడా ఆన్ అయిపోయింది. వావ్, మంచి రోజు ఏమో ఈరోజు. టీవీ చూస్తూ తాగుతాను. ఓకే, ఉస్మానియా బిస్కెట్ తో చాయ్, వాట్ ఏ కాంబినేషన్ కదా. టీ అయితే బాగానే వచ్చింది గైస్. ఎందుకు రాదు, నేను చేశాను కదా, బాగానే ఉంటుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నా.
మంచి సినిమా వస్తే చూస్తున్నాను గైస్. ఈ సినిమా మీరు కూడా చూసి ఉంటారు. ఇంకా నేను యూట్యూబ్ బ్లాగ్ కోసం స్క్రిప్ట్ అయితే రాస్తున్నాను గైస్. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయిందని ఇదైతే రాస్తున్నాను. అస్సలు టైం దొరకట్లేదు. కాలేజ్కి వెళ్తే చాలా ఆలోచించాలి గైస్. ఏదైనా రాయాలి, చెయ్యాలి వీడియో అంటే. క్రియేటివిటీ అంటే కావాలి మనకి, ఆడియన్స్కి నచ్చాలి కదా. మరి మీరైతే యూట్యూబ్ వీడియో అలా స్వైప్ చేసేస్తారు. మనం ఎంత కష్టపడతాం చేయడానికి మీకేం తెలుసు. లంచ్ టైం అయితే అయిపోయింది గైస్. బట్ మనం లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. మమ్మీ లేదు కదా, మనమే కుక్ చేసుకోవాలి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. క్లాస్ అయితే వింటున్నాను. కాసేపు బ్రేక్ తీసుకున్నాను క్లాస్ నుంచి. ఇప్పుడు లంచ్ చేసుకోవాలి మనం. గుడ్లు ఉంటాయేమో చూడాలి. గుడ్లు ఉంటే గుడ్లతో పాటు ఏదో ఒకటి చేద్దాం మనం, రైస్ తినడానికి. యూట్యూబ్ చూసుకొని ఏదో ఒకటి చేసుకుంటాను. మరి అమ్మ లేదు కదా, అమ్మ ఉన్నప్పుడు అమ్మ వాల్యూ తెలియదు, అమ్మ లేనప్పుడే అమ్మ వాల్యూ తెలుస్తుంది. ఒక్కడనే ఉన్నాను కదా, చేసుకోవాలి. ఇంకా చేసుకుందాం పదండి. ఫ్రిడ్జ్లో ఉంటాయి గాయస్, చూద్దాం ఎన్ని గుడ్లు ఉన్నాయో. 3 ఉన్నాయి, సరిపోతాయి నాకు. ఇక్కడ 3 గుడ్లు అయితే ఉన్నాయి. సో ఈ 3 గుడ్లతో ఒక రెసిపీ అయితే నేను చూశాను, అది ట్రై చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆ రెసిపీ ఎలాగొస్తుందో నాకు తెలీదు. ఈడేంట్రా బాబు లంచ్ అన్నాడు, చిప్స్ ప్యాకెట్లు చూపిస్తున్నాడు. లంచ్లో చిప్స్ తింటాడేమో అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఈవినింగ్ నేను స్నాక్స్ చేయబోతున్నాను. దీంతో చాట్ చేయబోతున్నాను. ఈ 3 కలిపేసి. అరే నీ అబ్బా, ఇన్స్టాలో రీల్ చూశాను అనమాట. సో అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను చేసిన తర్వాత. ప్రస్తుతానికి మనం లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. నాడండి వెళ్దాం. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి గైస్. కాసేపు పడుతుంది ఇంకా ఫ్రై అవ్వడానికి. ఫ్రై అయ్యాక గుడ్లు అయితే వేయాలి. చూడండి గైస్, ఎండ అయితే వచ్చింది చాలా రోజులకి. 3 రోజుల నుంచి వర్షం వర్షం వర్షం. ఈరోజు ఎండ వచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయింది మనది కర్రీ. చూడండి, చూడడానికి ఎలాగుందో. బాగుంది కదా, బాగుంటుంది. మనం చేస్తున్నాం కదా. మన లంచ్ అయితే రెడీ అయిపోయింది గైస్. చూడండి, చూడడానికి అయితే ఎలాగుంది. టేస్టీగా ఉంది కదా. ఫుల్గా ఆకలి వేసేస్తుంది. తినేద్దాం ఇంకా. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను అనుకోలేదు అసలు ఎంత బాగా వస్తుందని. టేస్ట్ చేద్దాం. ఆమ్లెట్లు చూడండి ఎలాగుందో. దీంట్లో కలుపుకొని తింటే మనోడు ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి ఏకలవ్య పార్క్ అయితే వచ్చేసాం ఈరోజు. మనోడు ఫ్రెండ్ ఆడి ఫ్రెండ్ అర్థం కావట్లేదు. ఆడి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్. సంథింగ్ ఈజ్ ఫిషీ. చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. పాల ప్యాకెట్ కొంటారు వీళ్ళు. బాధపడకరా సంతోష్, కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. నువ్వు తీసుకెళ్తావు సైకిల్ మీద. నాకు బండి లేకపోతే ఏడ్ చేస్తాడు, సైకిల్ మీద తీసుకెళ్తాడు. ఎక్కించుకుని తీసుకెళ్ళి మమ్మీ నువ్వు వేసి వచ్చేవారు సంతోష్ బాబు ఫ్లాష్ వస్తే మన సంతోష్ గడి పని అయిపోయింది. ఇంకా మళ్ళీ సెకండ్ వెళ్ళిపోతున్నాం. సంతోష్ గడి చూసారా ఎంత ఆనందంగా. బయట నుంచి అయితే తిరిగి వస్తాను నేను. ఇంకా డిన్నర్ చేసుకోవాలి. రైస్ ఉంది ఇంట్లో. నెక్స్ట్ మంచూరియా తెచ్చుకుందాం అనుకుంటున్నాను నేను. మన అంకుల్ షాప్కి వెళ్ళి మంచూరియా తెచ్చుకుందాం. ఫ్రైడ్ రైస్ లాంటిది చేసి మంచూరియా తింటాం దాంతోపాటు, బాగుంటుంది. సో వెళ్దాం ఇంకా షాప్కి మంచూరియా తీసుకోవడానికి. మీరు ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్ విజిట్ చేస్తే నైట్లో విజిట్ చేయండి. చూడండి ఎంత అందంగా ఉందో. చాలా అందంగా ఉంటుంది నైట్లో స్టీల్ ప్లాంట్. వింటర్స్లో ఇంకా బాగుంటుంది. మనకి అరకులాగా ఉంటుంది స్టీల్ ప్లాంట్. వైజాగ్లో ఎక్కడ అంత కూల్గా ఉండదు, బట్ స్టీల్ ప్లాంట్లో కూల్గా ఉంటుంది. మన లక్ అస్సలు బాగాలేదు ఈరోజు. అంకుల్ షాపే తీయలేదు మంచిగా తీసుకెళ్దామంటే. ఇంకా సెక్టర్ 6లో ఒక దగ్గర మంచూరియా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి మంచూరియా తీసుకుందాం. మా అంకుల్ షాప్ అయితే క్లోజ్ ఉంది ఈరోజు. సండే అని ఎంజాయ్ చేసుకున్నట్టు ఉన్నారు అప్పుడు. సెక్టర్ 6కి వెళ్దాం.
ఈ షాప్ కూడా క్లోజ్ ఉంది. లక్ అస్సలు బాగాలేదు మంది. రెస్టారెంట్లో తీసుకోవాలి ఇంకా. తాగడానికి మార్కెట్కి అయితే వచ్చేసాను నేను. జన రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఓకే, పార్సల్ అయితే తీసుకొస్తాను. చాలా లేట్ చేసాడు, అరగంట చేసాడు పార్సల్ ఇవ్వడానికి. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. ఈ చిప్స్ ప్యాకెట్లతో చాట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్గా ఉంది కడుపు. సాయంత్రం అసలు తినబుద్ధి కాలేదు, అందుకే చేయలేదు చాట్ అయితే. డిన్నర్ చేసేద్దాం డైరెక్ట్గా. ఇంకా డిన్నర్లో సోయాబీన్ ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా అయితే తింటున్నాను నేను. బాగుంది గైస్. ఉప్పు కరెక్ట్గా ఉంది, మసాలాలు కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అసలు, చాలా బాగుంది. డిన్నర్ చేస్తాను గైస్, ఇంక పడుకోబోతున్నాను. టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. రేపు కాలేజ్ అర్లీ మార్నింగ్ వెళ్ళాలి నేను. 9కి ఉండాలి కాలేజ్ దగ్గర. పని అయితే ఉంది నాకు. ఇక్కడ దాకా మీరు వీడియో అయితే చూసి ఉంటారు. సో లైక్ కొట్టేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి మోర్ అని. ఉంటాను మరి. పండిత్ రఘు సైనింగ్ ఆఫ్. జై హింద్.